ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మీరు కూడా నాలా ఫ్రీగా భగవద్గీత పొందాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూసి కామెంట్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. ఈ భగవద్గీత నేను యథార్థ గీత అనే వెబ్సైట్లో బుక్ చేయడం జరిగింది. బుక్ చేసిన 12 డేస్కి మా ఊరి పోస్ట్ ఆఫీస్కి రావడం జరిగింది. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకున్నాను. సో మీరు కూడా బుక్ చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. రోజు లిమిట్ బుకింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఉదయం 10-11 లోపు బుక్ చేసుకోవడం మంచిది. సో ఇప్పుడు చూద్దామండి ప్రాసెస్ ఎలా చేయాలి, ఏంది, ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అనేది. సో ఫుల్ క్లారిటీగా చెప్పాను. సో మీ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో యథార్థ గీత అని వెబ్సైట్ని టైప్ చేయండి. యథార్థ గీత అని టైప్ చేశారంటే మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది yatharthagita.com అని. సో ఈ వెబ్సైట్కి వెళ్ళారంటే వెబ్సైట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు పీడిఎఫ్ కూడా దొరుకుతుంది, అన్ని భాషల్లో దొరుకుతాయి. సో మీకు ఏ భాష కావాలన్నా కానీ ఆ భాషల్లో దొరుకుతుంది. సో మీకు తెలుగులో కావాలన్నా కూడా ఇక్కడ మీకు తెలుగు అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్స్కి క్లిక్ చేశారంటే మీకు పీడిఎఫ్ రూపంలో బుక్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్ బుక్ అని ఉంది కదా, సో మీరు అది ఆర్డర్ ఫ్రీ బుక్ అని ఉంది కదా, అది క్లిక్ చేశారంటే మీకు ఇలా వస్తుంది. సో మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా సెలెక్ట్ చేశారంటే సో మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ పేరు, సర్నేము, మీ మెయిల్ అడ్రస్సు, సో మీ ఇంటి అడ్రస్ ఇచ్చేటప్పుడు క్లారిటీగా ఇవ్వండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి, మీ మొబైల్ నెంబరు. సో మీరు తప్పించారంటే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. సో మీరు ఇచ్చేటప్పుడు క్లారిటీగా చూసుకోండి. మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీ ఇంటి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంటి అడ్రస్ ఇచ్చేటప్పుడు క్లారిటీగా చూసి ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు తెలుగు లాంగ్వేజ్ అంటే తెలుగులో వస్తుంది, హిందీ అంటే హిందీ. క్వాంటిటీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. క్వాంటిటీ డిఫాల్ట్ ఒకటే ఉంటుంది. సో మీరు చేంజ్ చేయడానికి అవ్వదు. సో మీరు క్వాంటిటీ ఇచ్చారాక కన్ఫర్మ్ కొట్టారంటే సో నెక్స్ట్ కొట్టారంటే మీకు కన్ఫర్మ్ అడుగుతుంది. సో మీరు అక్కడ కన్ఫర్మ్గా ఒకసారి అడ్రస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టారంటే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని కొట్టారంటే సో మీకు ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది.